తాజాగా టాలీవుడ్ నటి బీజేపీ నేత అయినటువంటి మాధవీలతకు తాడిపత్రి పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమెపై కేసు నమోదైంది. అనంతపురం జిల్లా తాడిపత్రి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెపై పోలీసులు త్వరలో చర్యలు తీసుకోనున్నారు. విషయమేమిటంటే డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి జేసీ పార్క్ లో ఓన్లీ ఫర్ ఉమెన్ పేరుతో న్యూ ఇయర్ సంబరాలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ మాధవీలత జేసీ పార్క్ సమీపంలో పెన్నా నదిలో కొన్నాళ్లుగా అనేక మంది గంజాయి మద్యం అమ్ముతూ సేవిస్తూ ఉంటారని, వేడుకలకు మహిళలు అస్సలు వెళ్లొద్దని, ఒకవేళ వెళితే చాలా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తూ మహిళలను ఉద్దేశించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలోనే మాధవీలతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ కౌన్సిలర్లు, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ. దాంతో దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎక్కడో తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్క్ లో మహిళలకు నూతన సంవత్సర వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తే వాటిపై సినీ నటి మాధవీలతకు ఎందుకంత ఉత్సుకత అంటూ జేసీ అనుచరులు మాట్లాడుతున్నారు. అసత్య ప్రచారం చేయడం వల్ల ఒరిగేది లేదని, ఆమెపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెదేపా మహిళా నాయకులు పట్టణ ఎస్ఐ గౌస్ బాషాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడిపత్రి చరిత్ర తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో సినీ నటి గంజాయి అమ్ముతున్నారని వ్యాఖ్యలు చేయడం సరికాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు వెనుక ముందు ఆలోచించుకోవాలని అన్నారు. అదే సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తాడిపత్రిని, మరీ ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. సినీ నటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన వారిలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, తెదేపా కౌన్సిలర్లు జింకా లక్ష్మీదేవి, రేష్మా పర్వీన్, అరుణ, జ్యోతిలు పాల్గొన్నారు. అదే సమయంలో జనవరి 2 తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. జనవరి 2 తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక బస్సు పూర్తిగా, మరో బస్సు పాక్షికంగా దగ్ధం కావడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. మొదట షార్ట్ సర్క్యూట్ గా ప్రచారం జరిగిన తర్వాత బస్సు దహనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ విషయంలో బీజేపీ నేతలను తీవ్రంగా హెచ్చరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతలే మా బస్సు దహనం చేయించి ఉండొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేయడం కొసమెరుపు. చేతనైతే పోలీసులు నిందితులను పట్టుకోవాలని, మేమైతే కంప్లైంట్ ఇవ్వబోము అని ప్రకటన చేశారు. దాంతో పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.